ఇప్పుడు ఫ్రీ డ్రగ్స్ అన్నారు, ఇవంతా గుట్కాలంతా బంద్ చేస్తున్నామన్నారు. మీరే మీ మేనిఫెస్టోలో పెట్టి ఊళ్ళలో ఉన్నటువంటి బెల్ట్ షాపులు క్లోజ్ చేస్తామన్నారు. 5 నెలలు అవుతున్నది అధికారులకు వచ్చి. మీరు మేనిఫెస్టోలో పెట్టిందని అనొద్దు, మేనిఫెస్టోలో లేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ తీసుకుంది బెల్ట్ షాప్ల మీదనే. చేస్తూనే ఉన్నాం దాని మీద. స్వచ్ఛందంగా మునుగోడు లాంటి స్వచ్ఛంద నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి వాళ్ళకి 5 లక్షలు వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి ఈరోజు బెల్ట్ షాపులు మూపించారు. అట్లా మా దగ్గర ఉన్నటువంటి నాయకులు, మా దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తుంది. అన్ని చోట్ల వెళ్ళి చూడండి. వాళ్ళు ఏదో మాట్లాడినారని మీరు వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేయకండి. నిజాల్ని, వాస్తవాల్ని రూట్ లెవెల్లో, గ్రాస్ లెవెల్లో తెలుసుకొని మాకు క్వశ్చన్స్ చేయండి. ఈరోజు బెల్ట్ షాపులు అన్నీ మూసుకొని పోతాయి. ఇంకెక్కడన్నా కొంచెం ఉంటే కూడా అవి కూడా మూసుకొని పోతాయి. కరెంటు తీసేస్తుండ్రని అబద్ధాల ముచ్చట్లు, బెల్ట్ షాపులు ముయ్యలేదని అబద్ధాల ముచ్చట్లు. పదండి, వాళ్ళు అన్నట్ల వైర్లు పట్టుకోమన్నారు. మేమంటున్నాము ఆ మీటర్ల దగ్గర ఉండే హై టెన్షన్ వైర్ల పట్టుకోమంటున్నాం. కరెంట్ ఉన్నదా లేదా మీకు తెలుస్తుంది అని చెప్తున్నాం మేము. ఇట్లా అన్ని అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ మీద పుట్టియాలి. మీరు దొంగ పనులు చేసినా, లంగా లఫంగా పనులు చేసినా 10 ఏళ్ళు పరిపాలించవచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా 64 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మేము మాత్రం 5 ఏళ్ళు ఉంటుందా? కన్ను గుడుతుందా మీకు? ఇవన్నీ సుజాత గారు నిప్పులేందే పోగలేదు అంటారు. నిజంగా మీరు అన్ని పనులు చేస్తే ప్రతిపక్షాలు ఎందుకు విమర్శిస్తాయి మిమ్మల్ని? పని లేని వాళ్ళు ఏం చేస్తారు? ఏం పని లేదు. ఇప్పుడు సారు కారు సర్కారు అని బోల్ర పడ్డాడు పోయినసారి. ఇప్పుడు అన్నాడు ఇంకొకసారి ఏమన్నాడు అంటే, మొన్న ఏమన్నాడు, ఏకంగా నేను ప్రధానమంత్రి అవుతాను అన్నాడు. నిప్పులేందే పొగ అనండి, నేను ప్రధానమంత్రి అభ్యర్థిగా ఏమన్నా కేంద్రంలో కూడా ప్రకటించిన దీన్ని కూడా నిప్పు అంటే నేను ఏం చేయలేను. ఇక వాళ్ళ ఇంకితానికి వదిలేసిన, నువ్వు అడిగే క్వశ్చన్కి నీకే వదిలేసిన. నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రభుత్వం మీద మాట్లాడాలి అని అంటే పనిలేని వాళ్ళు మాట్లాడతారు. ప్రభుత్వం మేము సజెషన్స్ ఇవ్వమన్నాం, కానీ తప్పులు చెయ్యకుండా తప్పుల్ని వెతికే వాళ్ళని సజెషన్స్ అన్నారు. ప్రతిపక్షంలో కూర్చున్న నాయకులు అన్నారు ఇది చేయలేదనండి, చెప్పండి మేము చేస్తాం, ఇది ఇట్లా చేయండి అని మీ సలహా ఇవ్వండి, చేస్తాం. అంతేగాని చేసిన దానికి అబద్ధాలు, మేము కరెంటు తీయకుండా కరెంటు తీస్తున్నాము, మేము ఉద్యమకారులని వెతికి దొరకలేరు, కాంగ్రెస్ పార్టీ పట్టుకోలేకపోతున్నది, ఇవన్నీ అబద్ధపూరితమైనటువంటి మాటలు మా మీద పుట్టించి మాట్లాడితే అసలు ప్రజలే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తలేరు. ఇప్పుడు ఆ కాస్త ఉన్న కాస్త ఇప్పుడు తెలుస్తుంది కదా, పార్లమెంట్ రిజల్ట్ తర్వాత తెలుస్తుంది కదా మాట్లాడేటోళ్ళ అంత కథ. కిషన్ రెడ్డి అంటున్నాడు బలి దేవతను ఎట్లా ఆహ్వానిస్తారు మీరు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. తెలంగాణలో ఉండడానికి అర్హత లేనటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి అంటున్నా. ఈరోజు తెలంగాణని ట్యాగ్ వేసుకొని నువ్వు ఈరోజు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నావు అని అంటే ఆ తెలంగాణ ఇచ్చినటువంటి ప్రదాత సోనియా గాంధీ. నువ్వు మాట్లాడే అర్హత నీకున్నదా అని అడుగుతున్నా. నువ్వు ఫస్ట్ తిట్టాల్సింది మోదీని. తెలంగాణ ఉనికిని తిట్టిండు, తెలంగాణ విభజనని తిట్టిండు, పార్లమెంటు సాక్షిగా తెలంగాణని విభజించిన విధానాన్ని వెక్కిరించేటట్టు మాట్లాడినటువంటి మోదీకి మాట అనాలే బాబు. మేము ఈరోజు తెలంగాణ ఇచ్చిన వాళ్ళం, మేము ఇస్తామన్న ఇచ్చి మాటకి పక్కల రాష్ట్రాల్లో కోల్పోయినా కూడా తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ పిల్లలు ఆత్మహత్య చేసుకుంటుర్రు, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ 56 ఏళ్ళు కొట్లాడితే తెలంగాణ వచ్చింది, ఉట్టిగా రాలేదు. ఆనాటి ఆకాంక్ష నెరవేర్చింది సోనియా గాంధీ వల్లనే సాధ్యమైంది. ఒకవేళ ఇప్పుడు తెలంగాణ రాకిందంటే ఈ మోదీ ద్వారా ఈయన ఏమన్నా తెలంగాణ తెచ్చేటోడా? ఆ రోజు 1998లో ఎప్పుడో అనుకుంటా తిరుపతి సాక్షిగానే ఎక్కడో వీళ్ళు బీజేపీ వాళ్ళు హామీ ఇచ్చిండ్రు, నెరవేర్చిండ్రా? ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అన్నారు, ఇచ్చిండ్రాలు? దొంగలు వాళ్ళు. ఇంకో 100 సంవత్సరాలైనా వాళ్ళతో సాధ్యం కాకుంటుండే అసాధ్యమైన పదిని సుసాధ్యం చేసి ఈరోజు తెలంగాణ కోరుకున్న తెలంగాణని ఇచ్చిన సోనియా గాంధీకి అర్హత లేదంటారా? అసలు మీకే అర్హత ఉంది తెలంగాణలో ఉండడానికి? మీ మోదీ తిట్టిండు, మీ మోదీకి ఒక్క మాట నన్న మీరు అన్నారా? ఎట్లా నువ్వు మా తెలంగాణ విభజనని నువ్వు అవమానిస్తావు, పార్లమెంటు సాక్షిగా ఎట్లా మాట్లాడతావు? అవమానించి తెలంగాణ ప్రజల్ని ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి ఉద్యమకారుల కుటుంబాన్ని, ఉద్యమకారులను అవమానించినట్టు కాదా? నువ్వు ఎందుకు మోదీకి ప్రశ్న అయ్యావు? మేము ఇచ్చినందుకు మా సోనియా గాంధీని తిడతావా నువ్వు? ఇక దాంతోపాటు ఎందుకు మీ మంత్రులు వరుసగా విమర్శలు పొందుతున్నారు, ఆరోపణలు పొందుతున్నారు? మొన్నదాకా ఆధార్ ట్యాక్స్ అన్నారు, ఇప్పుడేమో యూ ట్యాక్స్ అంటున్నారు, బ్రూ ట్యాక్స్ అంటున్నారు. ఎందుకు మీ మంత్రుల మీద ఎటువంటి జాప్యం లేకపోతే, ఎటువంటి చొరవ లేకపోతే ఇటువంటి కామెంట్స్ వస్తాయి? ఆ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి నేను ముందే చెప్పిన, నువ్వు ఏలినాటి శని అయ్యా బాబు. కాంగ్రెస్కి పట్టిన ఉన్నన్ని రోజులు కాంగ్రెస్కి దరిద్రం ఉండే, నువ్వు పోయిన తర్వాత బీజేపీకి పట్టిన దరిద్రం. నువ్వు ఏదో 8 మంది గెలిస్తే నీకు అక్కడ ఏదో కొంచెం లీడర్షిప్ ఇస్తే నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, నీకు అక్కడ ఏమి ఉనికి లేదు కాబట్టి కాంగ్రెస్ మీద అక్కసు ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి 8 మంది ఎమ్మెల్యేలతో ఉన్నావు కాబట్టి ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నావు. యూ ట్యాక్స్ అన్నా, ఆర్ ట్యాక్స్ అన్నా, ఏ ట్యాక్స్లు అన్నా, మోదీ ట్యాక్స్ మాత్రం భారతదేశం
భారతదేశంలో పడినటువంటి ట్యాక్స్ల వల్ల ఎవడు కూడా భరించలేనటువంటి ట్యాక్స్. నీకు నిజంగానే ఏమన్నా ఉంటే ఆధారాలతో సహా నిరూపిస్తే దాని గురించి మాట్లాడాలి. అసలు నిజంగా మా ఉత్తమన్నకు అంటున్నా, నేను మా రేవంత్ అన్నకు అంటున్నా, అందరికి అంటున్నా, ఈ దరిద్రులు మాట్లాడినందుకు వీళ్ళందరి మీద కేసులు ఫస్ట్ పెట్టండి అన్న. మా జగ్గన్న మంచిగా సమాధానం చెప్పిండు కదా, ఈయనే ఉన్నాడు ఇప్పుడు గాంధీ భవన్లో ఉన్నాడు, కావాలంటే జగ్గన్న గెలిచి మళ్ళీ అడగండి మంచిగా ఇస్తాడు ఆన్సర్. నేను నాకన్నా ఎక్కువగా జగ్గన్న బాగా చెప్పిండు. ఆ విషయంలో జగ్గన్నకు అడిగితే బాగుంటుంది. ఇంకో మాట, 5 మంది మీ ఉన్న ఎమ్మెల్యేలు కూడా మా పార్టీలోకి వచ్చేటట్లు ఉన్నారు అని చెప్పిండు. గది కాపాడుకునే పనిలో పడయ్యా బాబు, నువ్వు మా పార్టీ గురించి మాట్లాడి యూ ట్యాక్స్లు ఆర్ ట్యాక్స్లు కాదు, అసలు కొల్లగొడుతున్న భారతదేశానికి మోదీ ట్యాక్స్ ఎంత చెల్లిస్తున్నారు 142 కోట్ల మంది ప్రజలని గది అడుగును కాదు. వాళ్ళేమో డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు, అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బీజేపీలోకి వస్తున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేయబోతున్నాం తెలంగాణ అంటారు. మీరేమో 5 మంది ఎమ్మెల్యేలు వస్తారు, మీరు వాళ్ళని కాపాడుకోండి అంటున్నారు. ఏది వాస్తవం ఇందులో, ఏది నమ్మాలి? కాలు చేతులు ఇరగొట్టి మూల పడేస్తారని చెప్పుండి. టచ్ చేస్తే హై టెన్షన్ వైర్లకు పట్టుకున్నట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కానీ ఎవరినన్నా అంటే రేవంత్ అన్న ఈడ ముఖ్యమంత్రి ఉండి మీకు ప్రతిపక్షాల్లోకి వచ్చి కూర్చుంటాడు అనుకుంటున్నారా మీరు? అసలు ఏ ఉద్దేశంతో మీరు కాంగ్రెస్ పార్టీని అట్లా అంటున్నారు? నేనంటున్నా, మీరు రేవంత్ రెడ్డి మీ దాంట్లోకి రావడం కాదు, మీ దగ్గర ఉన్నటువంటి టీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలని కాపాడుకునే పనులలో ఉండండి. ఆ ప్రెస్టేషన్లో ఉన్నారు, వాళ్ళు భయం పడుతున్నారు. 4వ తారీఖు తర్వాత ఉన్నదంతా ఖాళీ అయిపోతుందని భయం పడి రేవంత్ రెడ్డి గారి మీద లేకపోతే ఇట్లా ఓట్లు దండుకోవడానికి వాళ్ళు చేసింది ఏం లేదు, అది చెప్పుకోవడానికి లేదు. ఇదే కదా మతాలన్నా లేకపోతే ప్రభుత్వాన్ని కూల్చేయడం అన్న, ఇవి 2 వస్తాయి కదా వాళ్ళకి. బీజేపీ గురించి మీరు ఏ రాష్ట్రాల్లో చూసినా వాళ్ళకి వచ్చేదేంది? 9 రాష్ట్రాలలో మా ప్రభుత్వాన్ని కూల్చేసారు. మళ్ళీ ఒక్కసారి నష్టపోయినా, 2 సార్లు నష్టపోయినా, 9 సార్లు నష్టపోయినా, మళ్ళీ నష్టపోవడానికి మేమంతా తెలంగాణ ప్రజలు కొట్లాడుకొని తెచ్చుకున్న తెలంగాణ అయినది. అమాయకులేమో కానీ మరి అంత అవివేకులు అయితే కాదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నీకు అంత సినిమా ఉండదు. రేవంత్ రెడ్డి వస్తాడు అని మాట్లాడిన వాళ్ళు మీరు నిన్నటిదాకా రేవంత్ రెడ్డిని తిడితే కదా ఆర్ ట్యాక్స్ అని, మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తే ఏ ట్యాక్స్ ఇచ్చుకొని చెల్లించుకోవాలనుకుంటున్నారు మీరు? రేవంత్ రెడ్డి ఎందుకు వస్తారు? ఈడ అధికారంలో ఉండి ముఖ్యమంత్రి పదవిలో ఉండి బీజేపీ పార్టీలోకి పోతాడు అంటే వానంతా పిచ్చోడు ఇంకెవడు ఉన్నాడు అనుకుంటాను నేను. ఎవడన్నాడో వానికి కాలు చేతులు ఇరగొట్టేసి లేకపోతే నోట్ల నాలుక కట్ చేసి పడేయండి, అక్కడ పని అయిపోతుంది. రోజు లొల్లి కన్నా ఒకరికి ఎవరికన్నా చేస్తే ఇంకొకడు మాట్లాడు బంద్ అవుతుంది. ఇక ఫైనల్గా ఎన్ని సీట్లు వస్తాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నట్టు? ఎన్నోసార్లు చెప్పినాం, మళ్ళీ అడుగుతున్నాం. ఇంకో వారం రోజులు తారుమారు అయితే రాజకీయాల్లో తారుమారు అని అంటే రాత్రి ఏమైనా ఈవీఎంలు మారుస్తున్నారా ఏంది? తారుమారు అవుతుంది అని అనడానికి ఓటు ఆల్రెడీ పడ్డది 13వ తారీఖు నాడు. ఆ రోజు ఆల్రెడీ మాట్లాడినాము, ఆల్రెడీ చాలా మీడియా మాట్లాడింది, చాలా మంది అనాలిసిస్టులు మాట్లాడిన కాంగ్రెస్ కి 10+ రావచ్చు అని. మళ్ళీ తారుమారు అయితే అంటే ఈవీఎంలు మారుస్తారేమో వాళ్ళనే అడగాలి. మళ్ళీ దేశవ్యాప్తంగా పోలింగ్ ముగలేదు కదా, తారుమారు అవుతుంది అంటే బరాబర్ అవుతుంది. కేంద్రంలో ప్రభుత్వం అయితే మారుతుంది, పక్క కేంద్రంలో ప్రభుత్వం మారుతుంది అని అంటే ఆల్టర్నేట్ కాంగ్రెస్ వస్తుంది కదా. సో మొత్తం మీద కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి భారతదేశానికి రాబోయే కాలంలో జూన్ 4వ తారీఖు తర్వాత భారతదేశంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.